ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోకి కేవలం హరీష్ రావును మాత్రమే అనుమతించారు. ఆయనతో పాటుగా లాయర్ వెళ్లేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలోని 5 అధికారుల బృందం హరీష్ రావును విచారిస్తోంది. ఎంక్వైరీ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రైట్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మా కరెస్పాండెంట్ రాఘవేంద్రని అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, చెప్పండి. సో విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఎలాంటి క్వశ్చనర్ ఆయన ముందుంచే అవకాశం ఉంటుంది? ఇవాళతో విచారణ ముగుస్తుందా, లేదంటే మళ్ళీ హరీష్ రావుని పిలిపించే అవకాశం ఉంటుందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది కొద్దిసేపు క్రితం బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ ముందు హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. సిట్ సంబంధించిన అధికారులంతా కూడా హరీష్ రావును విచారిస్తున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాక్స్ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పలు రాజకీయ ప్రముఖులు, ప్రధానంగా విపక్ష పార్టీకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 4 పోలీసు అధికారులను కూడా అరెస్ట్ చేశారు. వారంతా కూడా బెయిల్పై ఉన్నారు. తాజాగా హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని అంతా కూడా ఒక పొలిటికల్ డైవర్షన్ గేమ్గా మాత్రమే చూస్తుందని చెప్పాలి. ఇప్పటికే వారంతా కూడా అధికార పార్టీని టార్గెట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీ నేతలను రకరకాల కేసులు ఇరికించి ఇబ్బంది పట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా వారు విమర్శిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం హరీష్ రావుకి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. గతంలో ఎవరైతే పోలీసు అధికారులు కానీ ఇతరులను పోలీసులు అంటే సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి హరీష్ రావుతో కూడా కొంత సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు కానీ ఇతర పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు, లేకపోతే వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఆ అధికారులతో గతంలో హరీష్ రావు ఎప్పుడైనా సంప్రదించే ప్రయత్నం చేశారా, వాళ్ళు హరీష్ రావుతో టచ్లో ఉన్నారా, హరీష్ రావు కూడా వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా కొంత పోలీసులు సమాచారం సేకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో ఒక ఛానల్ ఎండి శ్రవణ్ రావుకి సంబంధించి పోలీసులు విచారణ జరిపారు. ఆ విచారణలో హరీష్ రావు పేరు కూడా చర్చకు వచ్చిందన్న వాదనలు కూడా కొనసాయి. అదే నేపథ్యంలోనే సిట్ ఇవాళ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది, విచారణకు పిలిపించాలన్న చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. వీలైనంత తొందరగానే విచారణ పూర్తి అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే మరోసారి హరీష్ రావును నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదన్న అంశాన్ని ప్రధానంగా హరీష్ రావు పదే ప్రస్తావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తన అంశానికి సంబంధించి కొట్టివేసిన అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబడుతుంది. అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. అది సాయంత్రం వరకు కొనసాగుతుందా, మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. హరి రైట్, అయితే ఇది కేవలం ఒక పొలిటికల్ డైవర్షన్స్ కోసమే చేస్తున్న ఇదిగా హరీష్ రావు ఉదయం నుంచి కూడా చెప్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. సో అయితే కేసుకి సంబంధించి ఒకవేళ మెరిట్స్ చూసినట్టయితే కనుక సో ఆయన్ని సాక్షిగానే విచారించబోతున్నారా, లేదంటే ఈ హోల్ మొత్తం దీని అంతటిలో హరీష్ రావు ప్రమేయం ఏదన్నా ఉందా అనే అంశం కూడా తెరపైకి రానుందా? అలాగే ఇది హరీష్ రావుతో ఆగిపోతుందా, లేదంటే ఈజ్ దిస్ డైరెక్టింగ్ టు కేసీఆర్ ఆల్సో? ఏం చెప్తారు రాఘవేంద్ర? అరే, ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను విచారించారు. సిట్ ఫామ్ చేసిన తర్వాత కొంత స్లో అయింది. ప్రభాకర్ రావు ప్రధానంగా విదేశాల్లో ఉన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ప్రభాకర్ రావు ఇండియా వచ్చారు, పోలీసుల ముందు హాజరయ్యారు. ఆయన దాదాపు 2 వారాల పాటు ఆయనను పోలీసులు విచారించిన పరిస్థితి ఉంది. కొంత సమాచారం ఆయన నుంచి సేకరించే ప్రయత్నం చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, టెక్నికల్ డాటాను కూడా పోలీసులు తీసుకునే ప్రయత్నం చేశారు, రిట్రీవ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ టాప్ లీడర్షిప్ ఎవరున్నారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు, వారందరికీ ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు విచారణలో తేల్చే ప్రయత్నం ఉన్నట్టుగా తెలిసింది. పోలీసు అధికారులు ఇప్పటివరకు వచ్చిన స్టేట్మెంట్స్, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు ఇటీవలే విచారించారు, గతంలో కూడా విచారించారు, తాజాగా కూడా విచారించే పరిస్థితి. మొత్తం మీద సాంకేతిక
ఎవిడెన్స్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ను పోలీసులు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే చాలా కాలంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇవాళ పోలీసులు హరీష్ రావును ఎందుకు పిలిపించారన్న అంశానికి సంబంధించి ఆయన విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పోలీసులు ఆయన వద్ద ఎటువంటి అంశాలను ప్రస్తావించారు, ఆయన దానికి ఎటువంటి జవాబు ఇచ్చారన్న అంశానికి సంబంధించి విచారణ పూర్తయిన తర్వాతే కొంత క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. హరి అయితే ప్రభాకర్ రావు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ విచారణలో హరీష్ రావు పర్సనల్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది అనే అంశం ఒకటి తెరపైకి తీసుకొచ్చారు, విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. సో దాని అంశం ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది, అది ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది అంటే ఈ విషయంలో మరి హరీష్ రావు కూడా విక్టిమ్గానే చూస్తున్నారా పోలీసులు? ప్రస్తుతానికైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రకరకాల అంశాలు తెరపైకి వస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు విచారణ ఎదుర్కొన్న వారు పోలీసుల ముందు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో రకరకాల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చింది. దాంట్లో అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ అయినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా ముందుకు కదులుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా అన్న అంశానికి సంబంధించి పోలీసులు సేకరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సిట్ ముందు విచారణ కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. హరి అయితే హరీష్ రావుతో పాటుగా న్యాయవాది వెళ్లే వెసులుబాటు ఉంటుంది అనేది పలువురు చెప్తూ ఉన్నారు. అలాంటిది క్రమంలో న్యాయవాదిని ఎందుకు పోలీసులు అనుమతించలేదు? గతంలో మనం చూసాం సిఐడి విచారణకు కేటీఆర్ వచ్చిన నేపథ్యంలో ఆయన న్యాయవాదులను అనుమతించలేని కారణంగా ఆయన వెనుదిరిగి వెళ్ళిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. సో ప్రస్తుతం హరీష్ రావు విచారణ ఎదుర్కొంటున్నారు. న్యాయవాదిని ఎందుకు అనుమతించలేదు అనేది పోలీసులు ఏదైనా క్లారిటీ ఇచ్చారా రాఘవేంద్ర? అంటే పోలీసులు మాత్రం కేవలం హరీష్ రావును మాత్రమే ఆ లోపలికి అనుమతించారు. ఎక్స్పర్ట్స్లో కూడా అడ్వకేట్లను లోపలికి అనుమతించమని చెప్పారు. గతంలో కూడా ఇదే అంశాలు అంటే ఫార్ములా ఈ కేర్ సంబంధంలో విచారణ సందర్భంగా కూడా ఏసీపీ ఆఫీస్ దగ్గర కేటీఆర్తో పాటు అడ్వకేట్లు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వారిని అడ్డగించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించమని చెప్పారు. అయితే ఆ తర్వాత కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో కేటీఆర్తో పాటు ఒక అడ్వకేట్ను కూడా అనుమతించిన పరిస్థితి. ఒకవేళ మళ్ళీ పోలీసులు కనుక విచారణకు పిలిచే పరిస్థితిలో హరీష్ రావు కనుక హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కొంత రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయనతో పాటు అడ్వకేట్ను కూడా అనుమతించే అవకాశం ఉంది. గతంలో కూడా హైకోర్టు ఆదేశాలతోనే అడ్వకేట్ను పోలీసులు కేటీఆర్ విచారణ సందర్భంగా అనుమతించారు. ఇప్పుడు కూడా ఒకవేళ హరీష్ రావు భావిస్తే అడ్వకేట్ తనతో పాటు ఉండాలని భావిస్తే ఆయన హైకోర్టును ఆశ్రయించే కొంత రిలీఫ్ దొరికే అవకాశం మనకు కనిపిస్తుంది. హరి ఆల్ రైట్ రాఘవేంద్ర, మళ్ళీ మీ వద్దకు వస్తాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు హరీష్ రావు విచారణకు హాజరు కాకముందు కోకాపేట ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అనంతరం తెలంగాణ భవన్లో కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారో ఒకసారి మళ్ళీ వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కుంభకోణాలు, వాటాల పంచాయతీలు అన్నీ కూడా బట్టబయలైతా ఉంటే ప్రభుత్వం పరువు పోతా ఉంది. ఈ అంశం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. ఆల్రెడీ నువ్వు నా మీద ఫోన్ ట్యాపింగ్ పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీం కోర్టు కొట్టేసింది. అయినా మళ్ళా నోటీస్ ఇచ్చినావు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్నిసార్లు పిలిచినా తప్పకుండా హాజరవుతాం, అడిగిన దానికి సమాధానం చెప్తాం. ఎట్ ద సేమ్ టైం నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము డైవర్ట్ కాము. నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం, నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. దండుపాలెం ముఠా ఏదైతే మీ క్యాబినెట్ ఉందో, మీ క్యాబినెట్లో పంపకాల వాటాలు, మీ క్యాబినెట్ దోపిడిని తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటాం. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని డ్రామా నడుపుతున్నావు నువ్వు. ఈ సీరియల్ మళ్ళా నడుపుతావు నువ్వు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయి. ఈ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. రైట్, అయితే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పరిపాలనను పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానాలంటే లెక్క లేదన్నారు. వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమ కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు అటు కానీ ఇటు కానీ రెండు రాష్ట్రాలు జరుగుతుంది ఏంటంటే కక్ష సాధింపు తప్ప ఏం లేదు. పరిపాలన మీద దృష్టి లేదు. గవర్నమెంట్ ఎట్ట రూల్ చేయాలని లేదు. మైండ్ డైవర్ట్ చేయడము, సందర్భాన్ని ప్రకారం ఇట్లా చేయడం, యాక్ట్ చేయడము, ఇవి తప్ప ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ ఆత్మసాక్షి చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు చేస్తారు. సమాచారం నప్పటి అనేక రకాల మార్గాలు ఉంటాయి గవర్నమెంట్లో. దానికి మంత్రులను కండగట్టి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా డిపార్ట్మెంట్లను ఆధీనంలో పెట్టుకొని ఇలా ఈ ప్రభుత్వానికి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఏవి కూడా లేదు. వాళ్ళు ఒకటే టార్గెట్, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలా. అది ఎవ్వరి వరకు తరం కాదు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఇస్తే కూడా లెక్క చేస్తారంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా కంటెంప్ట్ పోతాం.
సుప్రీంకోర్టు కూడా నీ మాటలు లెక్క చేస్తలేదని. ఇటు అనర్హత పిటిషన్ ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళ విషయంలో అదే జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా లెక్క చేస్తలేరు. ఈ విషయంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కనుక ఈ కేసుతో సంబంధమే లేదు, మాకు అసలు సంబంధం లేదు. సంబంధం కేసులో లేని కేసులో నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. గతంలో ఫాల్స్ కేసు కూడా మేము 1205 క్రైమ్ నంబర్ 2024లో క్లియర్గా హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసి స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది.